నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. నాయకుడంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తి రూపంలో కనిపించే శక్తి. అందుకే ఏ యుద్ధంలో అయినా, ఎలాంటి పోరాటంలో అయినా నాయకుడికే విలువ ఉంటుంది. ఆ నాయకుడిని కాపాడుకోవడానికే మిగతా సైనికులంతా తమ ఆయువు దార వస్తారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి స్థితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతి అనే కలల రాజధాని బతికించుకుని మళ్లీ పట్టాలెక్కించిన వైనం ఆయనలో నాయకత్వ ప్రతిభకు పట్టం కడుతోంది. తలపెట్టిన పనిని పూర్తి చేస్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు, ఆ పనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విఫల నాయకుడిగా జగన్ నాయకత్వ లక్షణాలకు భిన్న ధృవాలుగా కనిపిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు సఫల నాయకుడిగా జేజేలు అందుకోవడానికి దోహదపడ్డ అంశాలేంటి? ఈవేళ ద లీడర్లో చూద్దాం. ఒక నాయకుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. మరో నాయకుడు దాన్ని ప్రశ్నించాడు. ఈ పెనుగులాటలో 2 టర్మ్ల కాలాలు గడిచిపోయాయి. మూడో నాయకత్వం టర్మ్లో మోక్షం లభించింది. ఎందుకంటే కాలం మారింది, రాజకీయాలు మారాయి. కానీ ప్రజల స్వప్నం మాత్రం అలాగే ఒత్తులేసుకుని మిణుకుమిణుకుమంటూ ఎదురుచూస్తోంది. మరి అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్లేనా? చట్టరీత్యా పార్లమెంటు సాక్షిగా, అన్ని పార్టీల నాయకుల ఆశీర్వాదం సాక్షిగా అడ్డంకులు తొలగిపోయినట్లే. అయినప్పటికీ అవతల ఉన్నటువంటి విపక్ష నాయకుడు జగన్ మాత్రం మళ్లీ తన పాత పాటలకే కొత్త రాగాలద్దుతున్నారు. అమరావతి నిర్మాణంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులకు కూడా చోటిస్తూ మా విగన్ అనే కొత్త నినాదం వినిపిస్తున్నారు. జగన్ గతంలో పాడిన 3 రాజధానులు అనేటువంటి పాత పాట ఫేడౌట్ అయిపోగా ఇప్పుడు మా విగన్ అంటూ ఎత్తుకున్నటువంటి కొత్త పాటకు జనామోదం ఉందని జగన్ ఎలా ఆశపడుతున్నారో తెలియడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి, జగన్ హయాంలో దెబ్బతిన్న ఆ స్వప్నాన్ని మళ్లీ తన హయాం మొదలయ్యాక పునరుద్ధరించగలుగుతున్నారు. అడ్డంకులను ఎలా తొలగించుకోగలిగారు? ఎక్కడ సక్సెస్ అయ్యారు? జగన్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ప్రజల మద్దతు ఎవరి వైపు ఉంది? ఇప్పుడు జగన్ ఎత్తుకున్నటువంటి మా విగన్ నినాదం వెనుక ఉద్దేశాలేంటి? ఆఖరికి పార్లమెంటులో చట్టబద్ధ ప్రకటనతో చంద్రబాబు వ్యూహం ఏ దిశగా సాగే అవకాశం ఉంది? ఈ అంశాలు ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు అమరావతి అనేది ఓ సాధారణమైన ఊరేనా, లేక భారతీయ సనాతన హిందువులు గర్వపడే అంశాలు దానికి ఉన్నాయా అనేటువంటి వివరాలు తెలుసుకోవడం అత్యంత ఆసక్తిదాయకం. అమరావతి అంటే అమరులు నివసించే స్థలం. అమరులు అంటే మరణం లేనివారు, అంటే దేవతలు. వారు నివసించేదంటే స్వర్గమని అర్థం. అందుకే దీన్ని ఓ సాధారణ గ్రామంగా పరిగణించడానికి వీల్లేదు. ఇది భారత చరిత్రలోనే అపూర్వమైన బౌద్ధ సామ్రాజ్యానికి నట్టిల్లు. 2350 ఏళ్ల క్రితమే ఇక్కడ చరిత్ర మొదలైంది. దీని ప్రాచీన నామం ధాన్యకటకం లేదా ధరణికోట. ఇది శాతవాహనుల రాజధాని. శాతవాహన చక్రవర్తులు దక్షిణ భారతాన్ని 450 సంవత్సరాలు పాలించినప్పుడు ఈ ధాన్యకటకం ఆంధ్రుల గౌరవ చిహ్నంగా నిలిచింది. గౌతమీపుత్ర శాతకర్ణి వంటి మహారాజులు ఇక్కడి నుండే సామ్రాజ్యాన్ని విస్తరించారు. అమరావతిలో ఉన్న మహాస్తూపం భారతదేశంలోని అతిపెద్ద, అతి అందమైన బౌద్ధ స్తూపాల్లో ఒకటి. మౌర్య సామ్రాజ్యపు కాలం, సామ్రాట్ అశోకుడి పాలనలో మొదలై దాదాపు 500 ఏళ్ల వరకు 5 దశల్లో నిర్మాణం పూర్తయింది. ఆ మహాస్తూపం వ్యాసం 138 అడుగులు, ఎత్తు 100 అడుగుల పైనే. లైమ్స్టోన్ స్లాబులతో చెక్కిన అపూర్వ శిల్పాలు, బుద్ధుడి జీవితం, జాతక కథలు, బోధిసత్వులు ఇవన్నీ కూడా అమరావతి శిల్పకళా నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి తెచ్చిపెట్టాయి. గాంధార, మథురల్లో కనిపించేటువంటి శిల్ప శైలితో కలిసి దక్షిణ భారత శిల్పశైలి ఇక్కడే ఉద్భవించిందని నిపుణులైన శిల్పాచార్యులు చెబుతారు. అందుకే ఇది కేవలం స్తూపం కాదని ప్రపంచ బౌద్ధ విద్యా కేంద్రమని పేర్కొంటారు. వివిధ దేశాల నుంచి విద్యార్థులు, భిక్షువులు, యాత్రికులు వచ్చి ఇక్కడ చదువుకున్నారు.
7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యుయాన్త్సాంగ్ ఇక్కడి వైభవాన్ని తన రచనల్లో ఎంతగానో ప్రశంసించాడు. ఆచార్య నాగార్జునుడు కూడా ఇక్కడి స్తూపానికి రాళ్ల రైలింగ్ చేయించినట్లు ఐతిహాసిక గాథలు ఉన్నాయి. వజ్రయాన బౌద్ధం కూడా ఇక్కడి నుంచే వ్యాపించిందని కొందరు చరిత్రకారులు చెబుతారు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు 2 నుంచి 3 శతాబ్దాల దాకా బౌద్ధాన్ని మరింత సంరక్షించారు. తర్వాత పల్లవులు, చోళులు, విష్ణుకుండినులు, విజయనగర సామ్రాజ్యం ఇలా ఈ భూమి వందల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేశారు. కృష్ణానది ఒడ్డున ఈ భూమిని తన రాజధానిగా మార్చి అమరేశ్వరాలయం నిర్మించారు. ఇది పంచారామాల్లో ఒకటి. గొప్ప శైవ క్షేత్రం. నగరాన్ని బాగా విస్తరించారు. అమరేశ్వరాలయం కారణంగానే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరొచ్చింది. ఇలా ఎంతో చారిత్రక, ఐతిహాసిక నేపథ్యం ఉన్న కారణంగా అమరావతిని కేవలం బౌద్ధ స్తూపంగా పరిగణించరాదు. తెలుగువాడి ఆత్మ గౌరవానికి జీవనాడి అమరావతి. గ్రీకు రాయబారి మెగస్తనీస్ కూడా 4వ శతాబ్దం బీసీలో 30 ఆంధ్ర దుర్గాల్లో అమరావతి కూడా పేర్కొనదగింది అంటూ ప్రస్తావించాడు. స్తూపం నుంచి లభించిన వేలాది శిల్పాలు, నాణేలు, శాసనాలు ఇవన్నీ లండన్ బ్రిటిష్ మ్యూజియం, చెన్నై మ్యూజియంలలో ఇప్పటికీ తమ ప్రాచీన చారిత్రక దర్పాన్ని ఒలకబోస్తుంటాయి. అందుకే చంద్రబాబు నాయుడు దీన్ని ప్రజారాజధానిగా ఎంచుకున్నారు. చరిత్రను ఆధునికతతో మేళవించడమే కాదు, తెలుగు జాతి గత వైభవాన్ని భవిష్యత్తుతో అనుసంధానించడం అనేటువంటి దూరదృష్టి కూడా దీని వెనకాల ఉంది. అశోకుడి నుంచి శాతవాహనుల వరకు, బుద్ధుడి ధర్మం నుంచి తెలుగు ఆత్మగౌరవం వరకు అమరావతి ఎప్పుడూ అమరమైనదే. అలాంటి ప్రాచీన నగరానికి ఆధునిక సొబగులు అద్ది అత్యాధునిక రాజధాని నగరంగా, ప్రపంచ పర్యాటక నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఊపిరి పోసుకుంటున్నాయి. అయితే ఏపీ రాజధాని అలవోకగా ఏర్పడలేదు. లెక్కలేనన్ని అడ్డంకులెదురయ్యాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత ఏపీ కోసం ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేయాలని అంతా భావించారు. అయితే అప్పటి వరకు రాష్ట్ర విభజన అనేటువంటి నిర్ణయాన్ని ఊహించని సీమాంధ్ర నేతలు ఎట్టకేలకు రాష్ట్రం విడిపోయాక గాని రాజధాని అంశం మీద దృష్టి సారించలేకపోయారు. అప్పటి వరకు హైదరాబాద్నే తమ రాజధానిగా, భావి నిర్ణేతగా అందరూ భావించారు. కానీ రాష్ట్రం విడిపోవడంతో రియాలిటీ తెలిసొచ్చింది. ఏపీలో రాజధానిని ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి, ఎలాంటి ఆధునిక మోడలైతే బావుంటుంది, ఏ పద్ధతిలో నిధులు, స్థలాలు సేకరించాలి, ఏ విదేశీ ప్రతినిధులకు పనులు అప్పగించాలి, ఇలా పరిపరి విధాల నాయకులు ఆలోచించారు. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం రాజధాని రూపురేఖలను మార్చేసింది. ఆ నిర్ణయమే అమరావతి. సింగపూర్ ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి ప్రపంచస్థాయి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకు ప్రజలతోనూ నాటి ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ చేశారు. తమ భూమి రాజధానిలో భాగమవుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మి ప్రజలంతా ముందుకొచ్చారు. ఏపీ ఆర్థిక స్థితిని నిర్దేశించబోయే రాజధానికి తమ భూముల్లోనే పునాదులు పడుతున్నాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆనాటి కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. దీంతో ప్రజలకు పూర్తి భరోసా ఏర్పడింది. ఆ దిశగా ఇప్పుడు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీగా, స్మార్ట్ సిటీగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రూపం మార్చుకుంటోంది. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇలా అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు విజన్, సక్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయంటారు నిపుణులు. రాజధాని ఒక్కచోటే ఉండడం అనేది ప్రజలకు మాత్రమే కాక పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉండడం, వారిలో నమ్మకం పెరగడానికి దోహదపడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు అమరావతికే కట్టుబడి ఉన్నారు. అందులో సక్సెస్ అయ్యారు. మరి నూతన రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విఫలమయ్యారు? ఎందుకు ఆయన 3 రాజధానులంటూ వింతైన కొత్త ముచ్చటించుకున్నారు? ఊరందరిది ఒకదారి అయినప్పుడు ఆయన ప్రజల ఆలోచనలు గ్రహించకుండా ఒంటెత్తు పోకట్లకు ఎందుకు వెళ్ళారు? అలా వెళ్ళినా ఎందుకు సక్సెస్ సాధించలేకపోయారు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఎందుకు ఇలా చేశాడనేది ఆ నాయకుడికే కాదు, అధికారంలో ఉన్నవారికైనా ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2019లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు.
ఆ విధంగా అధికారంలోకొచ్చిన జగన్ అప్పటికే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానికి తిలోదకాలివ్వాలని ప్లాన్ చేశారు. ఏపీకి ఉండే పరిమితులు, శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 3 రాజధానులు అనేటువంటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. అయితే జగన్ చేసిన ఈ ప్రయోగం కూడా లైట్ తీసుకునేదేమీ కాదు. ఏపీకి ఉండే సుదీర్ఘమైన కోస్తా తీరంతో పాటు రాష్ట్ర భౌగోళిక స్వరూపం పొడవుగా ఉండడం కీలకమైన కారణాలు. అదీకాక అమరావతి నేల స్వభావాన్ని బట్టి అక్కడ ఎత్తైన భవనాలకు అంత యోగ్యమైంది కాదనే భావనను నిపుణులంతా వ్యక్తం చేశారు. అప్పటికే నిపుణుల కమిటీ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్ కూడా అమరావతి ప్రాంతంలో రాజధానికి బదులు 3 వేర్వేరు ప్రాంతాల్లో రాజధానులకు సమానమైన భవంతులు నిర్మించుకుంటే ప్రజలందరి అవసరాలు తీరడమేగాక తాము వివక్షకు గురవుతున్నామనే భావన ఏ ప్రాంతానికి ఉండదని జగన్ కన్విన్స్ అయ్యారు. ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, అది ప్రజలను వంచడమేగాక తీవ్రమైన అన్యాయం చేసినట్లవుతుందని జగన్ నమ్మారు. అందుకే అమరావతి ఏకైక రాజధాని నుంచి 3 రాజధానుల నినాదం ఎంచుకున్నారు. అయితే దాన్ని ప్రజలు స్వాగతించలేదు. ఏపీలో ఎక్కువ మంది ప్రజలు రాజధానిని ఒకే చోట ఉంచాలని మూకుమ్మడిగా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనించాలి. ప్రజామోదం లేని నిర్ణయం ఎప్పుడైనా ఫెయిల్ అవుతుంది అనడానికి జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్నే ఓ ఉదాహరణగా చెప్పొచ్చంటారు నిపుణులు. అప్పటికే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్లో సేకరించిన దాదాపు 30,000 ఎకరాల భూమిలో పనులన్నీ జగన్ సీఎం అయ్యాక ఆగిపోయాయి. రైతులు ఇచ్చిన భూములు పడావు పడ్డాయి. స్మార్ట్ సిటీ కావలసిన అమరావతి గోస్ట్ సిటీ అయింది. ఇన్వెస్టర్లలో నైరాశ్యం పెల్లుబికింది. పెట్టుబడులు రావడం మానేశాయి. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయనే వార్తలు ప్రజల్ని చుట్టుముట్టాయి. కోట్లాది రూపాయలు వృధా అయ్యాయి. రైతులు ఆందోళన బాటపట్టారు. అన్నిటికీ మించి ప్రజల సెంటిమెంట్లు నిర్దాక్షిణ్యంగా నీటిపాలయ్యాయి. ఇక్కడే జగన్ ఫెయిల్యూర్ ఉందంటారు రాజకీయ నిపుణులు. ప్రజల సెంటిమెంట్లు గుర్తించని జగన్ టీడీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాల వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అప్రతిష్ట పాలయ్యారు. మరి పోనీ ఆ 3 రాజధానుల నిర్మాణం దిశగానైనా అడుగులు పడ్డాయా అంటే అదీ లేదు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అందుకు కారణం కోర్టులు కూడా ఆ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే. ఇలా జగన్ అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఏకాకిగా ఉండిపోవాల్సొచ్చింది. స్వీయ లాభం కోసం 3 రాజధానుల అంశాన్ని ఎంచుకోవడం, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలను ఉల్లంఘించడం, అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా ఆపేయడం అనేటువంటి నిర్ణయాలు జగన్లోని అపరిపక్వతను తెలియజేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా చంద్రబాబు వైపు ర్యాలీ అయ్యారు. తమకు అమరావతే కావాలని, సింగిల్ క్యాపిటల్గానే ఉండాలని ఘంటాపథంగా చెప్పారు ఏపీ ప్రజానీకం. చంద్రబాబు నాయుడు రీఎంట్రీతో ఏపీ స్వరూప స్వభావాలే మారిపోయాయనే టాక్ సొంతం చేసుకుంది. అటు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే అమరావతి రైతులు ఆనందంగా తమ నిరసన శిబిరాలను తొలగించారు. ఆ తరువాత ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సీఎం తొలి ప్రకటనల్లో ఒకటే, అమరావతి మళ్లీ ఏపీ రాజధాని అంటూ డిక్లేర్ చేశారు. దీంతో రైతులు కోల్పోయిన ఆనందం మళ్లీ పురివిప్పి నాట్యవాడింది. 1630 రోజులకు పైగా రైతులు నడిపిన ఉద్యమం అంతమైంది. ప్రభుత్వం స్ట్రాటజీ మారింది. ఇక చంద్రబాబు లీడర్షిప్లో అమరావతి రివైవల్ శరవేగంగా మళ్లీ మొదలైంది. ముందుగా లీగల్ అడ్డంకులను చంద్రబాబు అధిగమించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి అమరావతి ఏపీ ఏకైక రాజధాని అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ విధంగా ప్రజా మద్దతును మళ్లీ కూడగట్టారు. అటు కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా బ్రహ్మాండంగా సంపాదించారు చంద్రబాబు. 2025లో క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ని నోటిఫై చేశారు. భూములు ఇచ్చిన రైతుల సమస్యలను 1 నెలలోపు పరిష్కరించాలని టైట్ డెడ్లైన్ విధించారు. అందుకోసం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లెవెల్ ఇన్స్పెక్షన్లు, రీసర్వేలు ఎడతెగకుండా చేయించారు. ఆఖరికి మార్చి 28న అసెంబ్లీలో చారిత్రాత్మక రెజల్యూషన్ ప్రతిపాదించి ఆమోదింపజేశారు. అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కావాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఢిల్లీకి పంపారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం ఫలితంగా ఏప్రిల్ 1న లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. అటు రాజ్యసభలోనూ ఏకగ్రీవంగా పాస్ అయింది. దీంతో అమరావతి శాశ్వత రాజధాని అనడానికి చట్టబద్ధమైన ప్రక్రియ జరిగింది. అసెంబ్లీలో, పార్లమెంటులో టెక్నికల్గా సక్సెస్ అవడమే కాక అన్నిటికన్నా మిన్నగా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య సక్సెస్ అవడం విశేషం. అమరావతి మన రాజధాని,
మీ భూమి మీ పిల్లల భవిష్యత్ అంటూ ప్రజల్లో సెంటిమెంట్ భావాలు రగిలించారు. ల్యాండ్ పూలింగ్లో ఎవర్నీ ఫోర్స్ చేయకుండా వారంతట వారు స్వచ్ఛందంగా భూములిచ్చేలా మోటివేట్ చేశారు. భూములు ఇస్తే రైతులకు కలిగే ప్రయోజనాలేంటో గుర్తించేలా చేశారు. అందుకే ఆయన ఈ కఠినమైన ప్రయాణంలో సక్సెస్ అయ్యారు. అటు పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తరువాత చంద్రబాబు స్వయంగా ఉద్దండరాయునిపాలెంలో రైతులతో ఆనందం పంచుకున్నారు. వారి సెలబ్రేషన్స్తో తాదాత్మ్యం చెందారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తనకు ఎంత ఆనందంగా ఉందో చెబుతూ భవిష్యత్తులో రాజధాని ద్వారా ఏం జరుగుతుందో ప్రజలకు మరోసారి వివరించారు. ప్రసిద్ధ బౌద్ధ స్తూపం, కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. ఆ రోజు కూడా నేను ఆలోచించాను, ఎక్కడ రాజధాని అయితే బాగుంటుందని ఆలోచించాం. నడి బొడ్డున ఒక పక్క దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ రెండు మధ్యలో 12 పార్లమెంట్లు వస్తే రెండు మధ్యలో వచ్చిన పార్లమెంట్ 13వ పార్లమెంట్ ఇది. 33,000 ఎకరాల భూమి, 29 గ్రామాల రైతాంగం. ఆ రోజు ఈరోజు చూస్తున్నాను మీలో ఐకమత్యం. ఈరోజు మనం గెలిచామంటే ఆ ఐకమత్యమే కారణం. అలాంటి ఈ రైతాంగాన్ని, రైతు కూలీలను అభినందిస్తున్నా. 58 రోజుల్లో మొత్తం కలిసి 54,000 ఎకరాలు పూలు చేయగలిగాం. 2019 యామారాం. చీకటి రోజులు ప్రారంభమైనాయి. 3 రాజధానులు. ఇక్కడిని ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభమైంది. మా ఆడబిడ్డలను చూశా. చరిత్రలో వీర వనితల గురించి చదువుకున్నాం కానీ ఒక రాణి రుద్రమదేవిని ఇలాంటి వీర వనితల గురించి చదువుకున్నాం కానీ నిజమైన అమరావతి చరిత్రలో మీ ప్రతాపాన్ని చూపించారు, మీ పట్టుదల చూపించారు. మరి చంద్రబాబు నాయుడు తన సహజమైన పందా మార్చుకోవడానికి ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటి? అదేమంటే తనకు, తన పార్టీకి రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనమే ముఖ్యమని భావించడమే. అసలైన నాయకుడు ప్రజాక్షేత్రంలో ఈ మాదిరిగానే ప్రయాణించాలనే పెద్దలు కూడా చెబుతారు. అదే సూత్రం ఫాలో అయ్యారు చంద్రబాబు. సక్సెస్ని రాబట్టారు. చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో గొప్ప సక్సెస్ ఎక్కడ సాధించారు అంటే పార్లమెంటులో ప్రకటన ఇప్పించడమే. అలా చేయడం ద్వారా అమరావతి అనేది ఒక ప్రాంతీయ సెంటిమెంట్ కాదని, అది రానున్న రోజుల్లో నేషనల్ ఇంపార్టెన్స్ సంతరించుకుంటుందని, పార్లమెంటులో పార్టీలకు అతీతంగా అందరూ వేనోళ్లా పొగడ్డం ఫలితం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఇది ఓ గేమ్ చేంజర్ అవుతుందంటున్నారు. నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాలో అమరావతి భాగం కావడం అనేది ఏపీ ప్రజలకు చంద్రబాబు నిర్ణయం ద్వారా వనగూరుతున్నటువంటి ప్రయోజనంగా చెబుతున్నారు నిపుణులు. అమరావతి అంటే అభివృద్ధితో పాటు రాజకీయ స్థిరత్వం అనే వ్యూహాత్మకమైన భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు. ఇక ప్రజలంతా ఆస్వాదిస్తున్న అమరావతి విజయాన్ని జగన్ ఆస్వాదించలేకపోతున్నారనే విమర్శలు అధికార పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. నాడు 3 రాజధానులంటే నేడు 3 నగరాలను కలిపే క్యాపిటల్ అంటూ మళ్లీ పాత రాగానికే కొత్త పలవిని తొడుగుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కలిపి క్యాపిటల్ కారిడార్ అనేటువంటి కొత్త ప్రతిపాదన తీసుకురావడంపై జగన్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఖర్చు లేకుండా, భూ సమీకరణ లేకుండా అంటూ ప్లాన్ బిని ఆయన తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఏపీ ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్గా లైట్ తీసుకుంటున్నారు. రైతులు, ప్రజలు అమరావతి కోసం 10 ఏళ్లు ఎదురు చూశారని, జగన్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే రాజధాని పనులు అటకెక్కించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రకంగా సామాన్య ప్రజలు సైతం జగన్ని ట్రోల్ చేస్తున్నారనే చెప్పాలి. చంద్రబాబు భవిష్యత్ వ్యూహం ఏంటి? అమరావతికి శాశ్వతత్వం కల్పించడం, రాష్ట్ర అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయడం కాదు, కేంద్రం ద్వారా చట్టంగా మార్చారు.
దీనివల్ల భవిష్యత్తులో జగన్ లాంటి ఏ నాయకుడు కూడా మళ్లీ రాజధానిని మార్చలేరని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా 144 కోట్ల ప్రజల సెంటిమెంట్ను ఇండైరెక్ట్గా అట్రాక్ట్ చేశారు చంద్రబాబు. అమరావతిలో 2050 నాటికి 35 లక్షల జనాభా ఉంటుందని, 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. దీనికి ఉన్నటువంటి చారిత్రక ఇంపార్టెన్స్ దృష్ట్యా వరల్డ్ క్లాస్ సిటీగా తయారవుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాలు, ఇన్ఫ్రా, ఎడ్యుకేషన్ హబ్ అనేటువంటి ప్రగతి బాటతో పాటే తెలుగువారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని చంద్రబాబు విజయోత్సాహం ప్రకటిస్తున్నారు. మొత్తానికి ఈ 10 ఏళ్లలో అమరావతిలో ఏం జరిగింది అనే దానికంటే అమరావతికి ఏం జరిగిందనేదే ప్రధాన వార్తగా మారింది. ఈ నేపథ్యంలో చూస్తే నాయకుడు అనేవాడు తన గెలుపు కోసం కాకుండా ప్రజల ఆకాంక్షలు గెలిపించడం ద్వారా తాను అత్యంత బలమైన నాయకుడినని నిరూపించుకోగలడు. చంద్రబాబు చేసింది కూడా అదే. అమరావతిని గెలిపించుకోవడం ద్వారా తన గెలుపును సుస్థిరం చేయటమే చంద్రబాబు ఎంచుకున్న స్ట్రాటజీ. ఇలాంటి దూరదృష్టి గల స్ట్రాటజీలో తనను మించిన వారు లేరని కూడా చంద్రబాబు పార్లమెంట్ సాక్షిగా ఇండైరెక్ట్గా చెబుతున్నారు. కాబట్టి విజేతలను, పరాజితులను కూడా డిసైడ్ చేసే శక్తి ఒకే ఒక్క అంశానికి ఉంటుందని, అలాంటి అంశాలు ఎవరూ లైట్ తీసుకురాదని లీడర్స్ అంతా గుర్తుంచుకుంటే వారి రాజకీయ భవిష్యత్ బాగుంటుంది. ఇది ఇవాల్టి ద లీడర్ స్పెషల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.